నువ్వు వచ్చింది అందరూ తప్పున్నావు ఇప్పుడు నన్ను అంటావేంటి? నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు ఈ విషయం మీద క్లారిటీ లేదు అన్నావు. ఎప్పుడైతే మళ్ళీ నిఖిల్ మేమిద్దరం తగాపాటు చేసుకున్నామో మాటల ద్వారా అప్పుడు నీకు అర్థమైంది. దాని విషయంలో నువ్వు క్లారిటీ చెప్పి మళ్ళీ ఏమర్థమైందని చెప్పావు. నేనెందుకు చెబుతా? నువ్వు మాట్లాడుతుంది ఒకటి చెప్తుంటే నిదానంగా అర్థమయ్యేది చెప్తూ నీ తెలుగు నాకు అర్థం కాదు. తెలుగు అర్థం కాదు మళ్ళీ చెప్తున్నా. స్కూల్ నిఖిల్ నువ్వు అక్కడికి వచ్చినప్పుడు ఈ విషయం మీద క్లారిటీ లేదు. ఆడ కుంటే కుంటు కుంటు దగ్గర నీకు ఆ విషయం మీద క్లారిటీ లేదని. ఐ మీన్ మనోడు సాక్రిఫైస్ ఆ సెన్స్ కాదు. నేనెందుకు లేదా నీ క్లారిటీ ఉంటుంది అనుకుంటా. ఎంతమంది పిల్లలు పుట్టారు ఈ డిస్కషన్ పెట్టుకోవడానికి వచ్చావు అక్కడ వచ్చేటప్పుడు దేనికి చెప్తున్నావు ఆ విషయం మనకి ఇక్కడ ఉండాలా. నీకు ఆప్షన్స్ ఇచ్చా. అదే నాకు అది ఉంది. వాడి డిజర్వింగ్ అనే క్లారిటీ నాకు ఉంది. ఆ పాయింట్ మీద ఎవరు దేనికైనా డిజర్వింగ్ అన్నప్పుడు నువ్వు చెప్పాల్సింది కదా. వీళ్ళిద్దరు డిజర్వింగ్ అంటున్నావు కదా. సి నిఖిల్ ఇలా ఈ మాట అన్నాడు లోపల హౌస్ లోపల. ఆ విషయం నీకు తెలియదు విషయం నాకే తెలుసు. నేను సాక్రిఫైస్ చెప్తున్నావు వదిలే అన్నా కదా. నాకు ఆ క్లారిటీ లేక వదిలేను. మన వాళ్ళు వద్దనుకుంటున్నారు సాక్రిఫైస్ ఎందుకు తీసుకొస్తున్నారు దానికి? సరే తేజ ఆ రోజు నేను అన్న మాట తీసాను. లేదని అబద్ధం చెప్పకు. తీసాను నువ్వు రాంగ్ గా అర్థం చేసుకుని దాని గురించి నువ్వు నాకు క్లారిటీ ఇవ్వలేదు అని నాకు సరే వెళ్ళు అంతేనా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఈ గుడ్ విషయం నీకు అక్కడ క్లారిటీ లేక ఆ గుడ్డు దగ్గర అయ్యింది. దాని తర్వాత నీకు ఈ వాగ్వాదంలో ఏమైందని నువ్వు బ్రదర్ని అడిగావు. అప్పుడు నీకు ఆ విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. ఓకే అదే రీజన్ పెట్టుకుని నబీల్ని నువ్వు సపోర్ట్ చేసావు. నేను అదే రీజన్ నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ముందు రోజే సపోర్ట్ చేసి వద్దన్నా. ఇది నేనేమంటున్నానంటే ఇక్కడ ఇక్కడ నీకు ముందు రోజే క్లారిటీ ఉంటే ఎంత రచ్చ జరిగేది కాదు. ఇద్దరు మాట్లాడుకుని ఒక గుడ్డు వేసుకునే వాళ్ళ లోపల అయిపోగానే తర్వాత వచ్చి ఎవరో ఒకళ్ళు రెండు గుడ్లు మిగిలేయి ఏదో గుడ్డు పోయేది ఒక గుడ్డు వచ్చేది వచ్చేది. ఈ రోజు ప్రశాంతంగా ఇంత మాట్లాడాను. ఈ రోజు చూడు ప్రశాంతంగా ఆ రోజే మాట్లాడు ఉంటే నువ్వు అక్కడ గుడ్డేసేవాడితే కాదు. నువ్వు మాట్లాడకుండా చేతులు పట్టు బిగ్ బాస్ నా అంతే బిగ్ బాస్ ఇంకా రాదు ఏకాభిప్రాయం రాదు. ఆడి నువ్వు ఎప్పటికైనా మళ్ళీ తీసుకొని అదే అదే అంటున్నా. ఈ విషయం తెలియకుండా అదేసావంటున్నా. ఫస్ట్ పరిగెట్టుకొని తీసుకుని మళ్ళీ ఇలా నిల్చున్నావు వచ్చింది కదా. మరి అటువంటిప్పుడు నేనేసింది ఎంత తప్పు అంటే ఈజీ అది క్లారిటీ తప్పు చేసా. ఇప్పుడు వేరే వాడి మీద తోస్తున్నావు. ఇంకేంటి సూట్ కేసు హ్యూమన్ ఎర్రర్.